నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రీసెంట్గా అగ్నిబాన్ అనేటువంటి ఒక రాకెట్ని మన సబ్ ఆర్బిటాల్ రేంజ్లోకి సబ్ ఆర్బిటాల్ కక్షలోకి పంపించడం జరిగింది. అండ్ ఈ యొక్క అగ్నిబాన్ ఏదైతే ఉందో అది సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్గా పిలువబడుతుంది. అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఎందువల్ల ఇది ప్రాముఖ్యంగా వచ్చిందో మనం తెలుసుకుందాం. అండ్ దీని ఫీచర్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఫీచర్స్, సో అగ్నిబాన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ వెహికల్ అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో యూజ్ చేసింది సెమీ క్రయోజెనిక్ ఇంజన్. సో మనం ఎక్కడైనా సరే క్రయోజెనిక్ ఇంజన్స్ అన్నప్పుడు రెండు సాలిడ్ స్టేట్లో అన్నా తీసుకుంటాము ప్రొపెలెంట్స్ అనేవి, లేదా రెండు లిక్విడ్ స్టేట్లో ఎక్కువ శాతం తీసుకుంటాం. అండ్ కొన్నిసార్లు మాత్రమే సాలిడ్ ఒకటి లిక్విడ్ ఒకటి తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏదైతే సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అనేది తీసుకున్నారో ఈ వెహికల్లో, అందులో ఒకటి ఏమో లిక్విడ్ స్టేట్లో తీసుకున్నారు, ఇంకొకటి వచ్చేసి గ్యాసియస్ స్టేట్లో తీసుకోవడం జరిగింది. అలా ఈ అగ్నిలెట్ అంటే ఇక్కడ అగ్నిబాన్లో యూస్ చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజన్ పేరేంటి అంటే అగ్నిలెట్ ఇంజన్ అనమాట. దీన్ని కూడా 3D ప్రింటెడ్ తోటే తయారు చేశారు. అండ్ ఈ అగ్నిలెట్ ఇంజన్ ఏదైతే ఉందో అది మన భారతదేశం మొత్తం మీద కూడా ఈ విధంగా లిక్విడ్ ప్లస్ గ్యాస్ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ క్రయోజెనిక్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్గా పిలువబడుతుంది. అగ్నిలెట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ ఏంటంటే అగ్నికూల్ కంపెనీ వాళ్ళే దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ పరంగా అయితే ఇది కూడా 3D ప్రింటెడ్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ప్రొపెలెంట్ సిస్టమ్ ఇంజన్. అండ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇంజన్ టైప్ పరంగా ప్రొపెలెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో క్రయోజెనిక్ టెంపరేచర్స్ వరకు కూడా కూలింగ్ చేయడానికి ఉపయోగపడే విధంగా తీసుకొని వచ్చారు. సో ఎప్పుడైతే ఈ క్రయోజెనిక్ టెంపరేచర్స్ని కూల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అలాంటప్పుడు ఏమవుతుందంటే అందులో యూజ్ చేసినటువంటి ఇంధనం అనేది తక్కువ వినియోగించబడుతుంది. సో ఇంధనం తక్కువ వినియోగించబడుతుందంటే ఆ యొక్క రాకెట్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అండ్ దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బెటర్గా ఉంటుంది. సబ్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొపల్షన్ సిస్టమ్. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అగ్నిలెట్లో దానిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే సబ్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్ స్టేట్లో ఇక్కడ తీసుకున్నటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఉంది. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని డెన్సిటీ ఏదైతే ఉందో అది దానికన్నా తక్కువగానే ఉంటుంది. సో డెన్సిటీ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ స్పేస్లోనే మనం ఇక్కడ తీసుకున్నటువంటి లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడానికి తక్కువ స్పేస్లోనే ఎక్కువ ఇంధనం అనేది స్టోర్ చేయడానికి ఇలా సబ్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ తీసుకున్నటువంటి లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఎక్కువ మొత్తంలో స్టోర్ చేయడం అంటే ఇంధనం అనేది ఎక్కువ క్యారీయింగ్ కెపాసిటీని పెంచడానికి మనం ఇక్కడ కొంత స్పేస్లోనే లిక్విడ్ ఆక్సిజన్ స్టేట్లో ఆక్సిడైజర్ కెపాసిటీని తీసుకున్నప్పుడు లిక్విడ్ సబ్ కూల్డ్ స్టేట్లో తీసుకున్నాం. సో సబ్ కూల్డ్ స్టేట్లో తీసుకున్నప్పుడు ఎక్కువ ఇంధనం అనేది ఆ యొక్క స్పేస్లో కొంచెం ప్లేస్లోనే ఎక్కువ ఇంధనం అనేది పెంచడానికి అనుకూలంగా స్టోర్ చేయబడుతుంది. ఇండిజినస్ డెవలప్మెంట్. సో ఇక్కడ అగ్నికూల్ కంపెనీ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రతి కాంపోనెంట్ కూడా మన దేశంలో స్వదేశీయంగా తయారు చేసినటువంటి పార్ట్స్ అనమాట. అంటే దీని ఇండిజినస్గా ఏర్పాటు చేసినట్టే 3D ప్రింటెడ్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ఇంజిన్ అయినా అవ్వచ్చు అని దాని యొక్క మొత్తం కంప్లీట్ రాకెట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా తయారు చేసింది, డిజైన్ చేసింది అంతా కూడా మన స్వదేశీయంగా మనమే ఇండియాలో తయారు చేసుకున్నాం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మన రాకెట్ టెక్నాలజీ పరంగా ఇంకా బెటర్గా వెళ్ళడానికి ఇటువంటిది మనకు ఉపయోగపడబోతుంది. దాని పరంగా మనం ఇది వేసింది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. కిరోసిన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొపెలెంట్స్. సో ఇక్కడ మన రాకెట్ ఇంజన్ పరంగా మనం తీసుకున్నటువంటి ప్రొపెలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటి కిరోసిన్, ఒకటి ఇంకోటేమో లిక్విడ్ ఆక్సిజన్ ప్రొపెలెంట్స్ అనేవి రెండు తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి కిరోసిన్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఏదైతే కావాలో అది లిక్విడ్ ఆక్సిజన్ లాగా మనం ఇక్కడ క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో అది రాకెట్ ప్రొపల్షన్ సిస్టంలో మనం యూజ్ చేయడం వల్ల రాకెట్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ దాంతోపాటు
ఇంధనం అనేది తక్కువ వినియోగించబడి మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇంధనం అనేది మనం తక్కువగా వాడినా కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి ఇక్కడ తీసుకున్నటువంటి కిరోసిన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ప్రొపెల్లెంట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఇంటూ రాకెట్స్, మనం ఇక్కడ తీసుకున్నటువంటి అగ్ని లెట్ ఇంజన్ ఏదైతే ఉందో ఇది 3D ప్రింటెడ్ తోటి తయారు చేసినటువంటి ఇంజన్ పార్ట్ అనమాట, అంటే ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్యూచర్లో ఎటువంటి రాకెట్కైనా మనం కలిసి అనుసంధానించుకొని ఉపయోగించుకోవడానికి వీలుగా దీన్ని చాలా ఈజీగా తయారు చేశారు. సో దేనికైనా మనం కలపచ్చు, దాన్ని వినియోగించడానికి సింపుల్గా ఉపయోగించుకోవడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. ఫిజికల్ స్పెసిఫికేషన్స్ పరంగా ఈ అగ్నిబాన్ ఏదైతే ఉందో రాకెట్ అది నియర్లీ 18 మీటర్ల వరకు ఎత్తుగా ఉంటుంది అండ్ డయామీటర్ వైజ్ వచ్చేసి 1.3 మీటర్స్గా ఉంది. అండ్ ఇలాంటి డైమెన్షన్ ఉండటం వల్ల అది ఈజీగా క్యారీ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే రాకెట్ యొక్క సైజ్ ఎప్పుడైనా సరే తక్కువగా ఉంటే అది ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతుంది. పేలోడ్ అండ్ లిఫ్ట్ క్యాపబిలిటీస్, సో ఇక్కడ తీసుకున్నటువంటి రాకెట్ ఏదైతే ఉందో దాని పరంగా పేలోడ్ కెపాసిటీ ఎంత ఉందో చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దాని కెపాసిటీ అనేది 100 kgలుగా తీసుకున్నారు. హైట్ వచ్చేసి 700 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళగలిగి సబ్ ఆర్బిటాల్ కక్షల వరకు కూడా వెళ్ళగలిగే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా చేయగలుగుతున్నామంటే మనం ఫ్యూచర్లో సేమ్ టెక్నాలజీ తోటి స్మాల్ శాటిలైట్స్ని మనం కక్షలోనికి ప్రవేశపెట్టడానికి మనకి ఇది ఉపయోగపడబోతుంది అనమాట. లిఫ్ట్ మాస్ పరంగా టోటల్ ఈ రాకెట్ మొత్తం యొక్క సైజ్ ఎంతవరకు అంటే దాని యొక్క వెయిట్ ఎంతవరకు ఉందంటే 14,000 kgల వరకు దాని యొక్క కంప్లీట్ వెయిట్ అనేది తీసుకొని రావడం జరిగింది. మన యొక్క వెయిట్లో కనుక లిక్విడ్కి అంటే ఇంధనానికి తక్కువ స్పేస్ కనుక ఇస్తే ఫ్యూచర్లో దాని పేలోడ్ కెపాసిటీ అనేది ఇంకా పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆర్బిట్ యాక్సిస్ పరంగా అగ్నిలెట్ ఏదైతే ఉందో అది లో ఇంక్లినేషన్లో వర్క్ అవుతుంది అండ్ దాంతోపాటు హై ఇంక్లినేషన్లో కూడా వర్క్ అయ్యే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఈ రాకెట్ని ఎక్కడి నుంచి ప్రయోగించాల్సి వచ్చినా అంటే భూమి మీద మన భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ప్రదేశంలో ప్రయోగించాల్సి వచ్చినా ఈజీగా ఉంటుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ప్రాంతాల్లో కూడా మనం ప్రయోగించేటప్పుడు ఈ లో ఇంక్లినేషన్ అండ్ హై ఇంక్లినేషన్ కెపాసిటీలు రెండు ఇందులో ఉండటం వల్ల భూమి మీద ఎటువంటి లొకేషన్లోనైనా కూడా ఈ యొక్క రాకెట్ని మనం వినియోగించడానికి మనకు అవకాశం అనేది కలుగుతుంది. ఫుల్ మొబిలిటీ, సో ఇక్కడ రాకెట్ ఏదైతే ఉందో దాని సైజ్ అనేది చాలా తక్కువగా తీసుకొని రావడం వల్ల అవుతుందంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి మనకి వీలు కలుగుతుంది. అది కూడా భూమి మీద ఎక్కడ కావాలంటే అక్కడ డిఫరెంట్ లొకేషన్స్కి కూడా దాన్ని తీసుకుని వెళ్ళడానికి మనకి అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ దీనిలో యూజ్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ పరంగా ఈథర్నెట్ బేస్డ్ అవెనోయిక్స్ అనేవి ఉపయోగించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నటువంటి రాకెట్ ఇక్కడ మనకు ఒక రాకెట్ గనక ఈ విధంగా ఉంటే రాకెట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సాలిడ్ ఇంజిన్ కావచ్చు, లోపల ఉన్నటువంటి పేలోడ్స్ కావచ్చు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి రాకెట్ అంతర్నిర్మాణం పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి ఇక్కడ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే ఈథర్నెట్ టెక్నాలజీని వాడుతున్నారు. సో ఇలా ఈథర్నెట్ టెక్నాలజీని వాడడం ఈ మన ఈ యొక్క రాకెట్ పరంగా పంపించడానికి వాడడం వల్ల ఏమవుతుందంటే దాని వర్కింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది యాక్యురేట్గా ఈజీగా ఒక పార్ట్ అంటే రాకెట్ యొక్క ప్రతి పార్ట్ కూడా ఒకదానితో ఒకటి ఈజీగా కమ్యూనికేట్ అవ్వడానికి ఇక్కడ ఈథర్నెట్ బేస్డ్ టెక్నాలజీ అనేది వాడడం జరిగింది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే రాకెట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా పెంచడానికి వీలు కలుగుతుంది. మల్టిపుల్ లాంచ్ పోర్ట్స్, ఇక్కడ మనకి మల్టిపుల్ లాంచ్ పోర్ట్స్ అనేవి తీసుకొని వచ్చారు. ఎందుకంటే మనకి ఎక్కడైనా సరే ఈ రాకెట్ని డిఫరెంట్ పొజిషన్స్లో పంపించడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటోరియల్ లైన్ దగ్గర పంపించవచ్చు అని చెప్పారు. పోలార్ పాయింట్స్ దగ్గర కూడా, ధృవాల దగ్గర పంపించవచ్చు, భూమధ్యరేఖ ప్రాంతాల దగ్గర కూడా పంపించవచ్చు అని చెప్పారు. ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా మనం ఎక్కడ కావాలన్నా కూడా పంపించడానికి నియర్లీ 10 డిఫరెంట్ పోర్ట్స్ దగ్గర కూడా దీన్ని చెక్ చేస్తున్నారు. అంటే దానికి కావాల్సిన విధంగా లాంచ్ ప్యాడ్స్ అనేవి ఏర్పాటు చేసి ఏ పొజిషన్లో అయినా ఈ రాకెట్ అనేది ఈజీగా వర్క్ అయ్యే విధంగా వెళ్తుందా లేదా, సబ్ ఆర్బిటాల్ రేంజ్ వరకు కూడా ట్రావెల్ చేయగలుగుతుందా లేదో చెక్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి లాంచ్ పెడస్టల్ ఏదైతే ఉందో దాని పేరు ధనుష్ అనమాట. సో లాంచ్ పెడస్టల్ అంటే ఏం లేదు,
రాకెట్ని పంపించేటప్పుడు దేని మీద అయితే పెడతామో అది లాంచ్ ప్యాడ్ అంటాం. ఆ లాంచ్ ప్యాడ్ పేరే ఇక్కడ ధనుష్. సో లాంచ్ ప్యాడ్ పేరు ఏంటి అంటే అగ్నిబాణ్కి ఉపయోగించింది ధనుష్ అనేటువంటి లాంచ్ ప్యాడ్ని యూజ్ చేశారు. ఇది ఎక్కడ ఉంది అంటే ధనుష్ అనేది అగ్నికూల్ కాస్మోస్ కంపెనీ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి లాంచ్ ప్యాడ్ ధనుష్ అనమాట. అండ్ ఈ యొక్క పెడస్టల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ రాకెట్ మొబిలిటీకి ఈజీగా ఉపయోగపడే విధంగా చాలా రకాలైనటువంటి కాన్ఫిగరేషన్స్తో తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ లొకేషన్ నుంచి రాకెట్ని పంపిస్తున్నప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్గా 700 కిలోమీటర్స్ వరకు వెళ్ళేలాగా దాన్ని డిజైన్ చేశారు. అండ్ మనం కొంచెం ఎత్తు వరకే పంపించగలగాలనుకుంటున్నాం, అంటే 500 కిలోమీటర్స్ వరకు మాత్రమే పంపించాలనుకుంటున్నాం, లేదా ఇంకొక టైంలో 300 కిలోమీటర్స్ రేంజ్ వరకు మాత్రమే పంపించాలనుకుంటున్నాం. ఇలా డిఫరెంట్ హైట్స్కి భూమి మీద ఏ లొకేషన్ నుంచి అయినా పంపించాలన్నప్పుడు ఈ ధనుష్ అనేటువంటి పోర్టబుల్ లాంచ్ ప్యాడ్ ద్వారా మనం ఈజీగా పంపించడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.